హలో గాయస్, నేను మీ బ్లూమింగ్ బాటసారిగా సోమ్సి దేవులపల్లి. ఎలా ఉన్నారు అందరూ? ఎస్, అఫ్ కోర్స్ ఐఎమ్ సో సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న వీడియో అప్లోడ్ అవ్వడం కుదరలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అండ్ ఎస్, ఫర్ షూర్ మళ్ళీ రిపీట్ అవ్వనివ్వను. ఖచ్చితంగా రెగ్యులర్గా మీకు నా కథ వీడియో కన్ఫర్మ్గా ఎవ్రీ నైట్ మీ దగ్గరికి వస్తుంది. మీరు నా కథ వింటూనే పడుకుంటారు, ఓకేనా? ఎస్, ఇంకా లేట్ ఎందుకు, అక్క బావ అన్న తమ్ముడు బావా, మై డియర్ ఫ్రెండ్స్, డార్లింగ్స్, డ్యూట్స్, రండి రండి రావాలి. కథ వినే ఇంట్రెస్ట్ ఉన్న అందరూ కూడా రావాలి. మెయిన్లీ నా స్మాల్ కిడ్స్ బడ్డీస్ పిల్లలు వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. ఎస్, సో ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? మరి వెళ్ళే ముందు ప్లీజ్ ఆ వీడియో కిందన SUBSCACRIBE అని ఒక సబ్స్క్రైబ్ అని ఒక వర్డ్ వస్తుంది. దాన్ని అలా 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 మీ చిట్టి చిట్టి చేతితో ఒక్కసారి టచ్ చేయండి, ఓకేనా? ఏం పర్లేదు, ఒకసారి అలా అలా టచ్ చేసేయండి, ఓకేనా? ఎస్, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కథలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? చేసుకున్నారా అందరూ? బాబు చెయ్యమ్మా ప్లీజ్. ఓకే, డన్. ఓకే, సో ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వేరేంటంటే సాటి వారికి సాయపడు. యా, సాటి వారికి సాయపడు అంటే హెల్ప్ టు అదర్స్, బీ కైండ్ఫుల్ టు అదర్స్, బీ హెల్ప్ఫుల్ టు అదర్స్, ఓకేనా? సో ఈ కథలో దీపక్ అనే పేరు గల ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. ఈ అబ్బాయి చాలా మంచివాడు, చాలా అంటే చాలా మంచివాడు, చాలా హెల్పింగ్ నేచర్, కైండ్ హార్టెడ్ అండ్ మెయిన్లీ చాలా పొలైట్నెస్ ఉన్న అబ్బాయి అనమాట. ఈ అబ్బాయి ఏజ్ వచ్చి 12 ఇయర్స్ అనమాట. ఈ అబ్బాయి ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో చాలా హంబుల్గా ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పినా కాదండు. ఈ అబ్బాయి హెల్పింగ్ నేచర్ ఎలాంటిదంటే డైలీ ఎవరో ఒకరికి అడిగి మరీ హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎవరు ఎటువంటి ఆపదలో ఉన్నా చూసి తట్టుకోలేడు అనమాట. తనకి వీలైన విధంతో ఈ అబ్బాయి ఎంత వీలైతే అంత కూడా ఈ అబ్బాయి సాయం చేస్తూ ఉంటాడు అనమాట, ఓకేనా? అయితే ఒకరోజు ఈ అబ్బాయికి వాళ్ళ నాన్నగారు అప్పుడప్పుడు అమౌంట్ ఏదైనా ఇచ్చినా సరే ఆ అమౌంట్లో చేంజ్ ఏమైనా మిగిలితే తిరిగి నాన్నగారు ఇదివే అమౌంట్ అని ఇస్తే నువ్వేమీ బ్యాడ్ ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు, నీకు ఏమీ దుబారా ఖర్చులు ఏమి పెట్టవు కాబట్టి నువ్వే దాచుకో అంటాడనమాట. ఈ అబ్బాయి తన రూమ్లో ఒక చిన్న డిబ్బి ఏర్పాటు చేసుకుని అందులో మనీ వేసేవాడు. అలా వాళ్ళ చుట్టాలు ఎప్పుడన్నా ఎవరన్నా వాళ్ళ అత్తయ్య మావయ్య ఎవరన్నా ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నా ఈ అబ్బాయి ఎవరింటికన్నా వెళ్ళి చుట్టాలింటికి వెళ్ళి మనీ ఇచ్చినా ఆ మనీ వాళ్ళ నాన్నకి ఇస్తున్నా, వాళ్ళ నాన్న నువ్వే దాచుకోనన్నా అంటూ ఉండేవాడు అనమాట. సో ఈ అబ్బాయి ఆ అమౌంట్ అంతా తీసుకెళ్ళి మళ్ళీ ఆ డిబ్బీలోనే దాస్తూ ఉండేవాడు అనమాట, ఓకేనా? సో ఈ అబ్బాయి మంచితనం చూసి ఒక్కసారి వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా ఆనందపడేవారు అనమాట. మన అబ్బాయి చాలా మంచివాడు, మంచి నేచర్ కలిగిన వాడు, ఎప్పుడు కూడా ఏ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండవు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవారు అనమాట, ఓకేనా? సో అయితే ఈ అబ్బాయి ఒకరోజు రోజులాగే స్కూల్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ డిన్నర్ చేస్తూ న్యూస్ చూస్తున్నాడు అనమాట. సో ఆ టైంలో స్టేట్లో వచ్చిన సైక్లోన్ వల్ల కొన్ని జిల్లాలు ఎంత ఎఫెక్ట్ అయ్యాయో, అక్కడ ఎంతమంది చనిపోయారో ఇవన్నీ కూడా న్యూస్లో చూపిస్తూ ఉన్నారనమాట. ఓకే, న్యూస్లో చూపిస్తూ ఉంటే సడన్గా ముఖ్యమంత్రి గారు వాయిస్ వచ్చిందనమాట. సో మన రాష్ట్రంలో ఈ జిల్లాలు తుఫాను వల్ల ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి వాళ్ళు కోలుకోవడానికి మనందరం కూడా తలకు చేయి వేసి ఈ తుఫాను వల్ల నష్టపోయిన వాళ్ళకి మనకి చేతనైన సాయం చేద్దాము. కావున నేను ఒక్కడనో లీడర్స్ ఒక్కడనే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఎవరికి తోచిన చెయ్యవారు చేదోడు బాదోడు సాయం చేసినట్లయితే ఈ తుఫాను బాధితులందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన వాయిస్తో ఆ న్యూస్లో చెప్పడం చూశాడనమాట. ఆ తర్వాత తుఫాన్లో ఎఫెక్ట్ అయిన ఊర్లు, అలాగే తుఫాన్లో ఫుడ్ లేకుండా ఉన్న జనాలు ఫోటోలు, అలాగే ఆ తుఫాన్ వల్ల చనిపోయిన వాళ్ళ ఫేస్లు, వాళ్ళ బాడీస్ అన్నీ కూడా న్యూస్లో చూపిస్తూ ఉన్నారనమాట. అదంతా చూస్తూ దీపక్ ఏడ్ చేస్తున్నాడు అనమాట. వెంటనే వాళ్ళ అమ్మొచ్చి టీవీ ఆఫ్ చేసి నువ్వు ఇలాంటి న్యూస్ అన్నీ చూడలేవు నాన్న అని చెప్పి ఆ అబ్బాయిని కన్సోల్ చేసి సరే అని చెప్పి రిలాక్స్ అవ్వు అని చెప్పి ఊరుకోబెట్టిందనమాట. అయితే అప్పుడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న సీఎం రిలీఫ్ ఫండ్కి అమౌంట్ ఇమ్మన్నారు కదా, అది మనం ఎలా ఇవ్వాలి అన్నాడు అనమాట. అంటే నాన్న బ్యాంక్కి వెళ్ళాలి, బ్యాంక్కి వెళ్ళి డీడీ అని ఉంటుంది, డీడీ తీయాలి. డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్. డీడీ తీసి దాన్ని మనం ఏదైనా ముఖ్యమంత్రి గారికి పంపించవచ్చు, ఆర్ మన స్వయాన మన చేతులతో ఇవ్వాలంటే మనం కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా కలెక్టర్ గారిని కలిసి ఆయనకి మన చేతులతో అందించచ్చు నాన్న అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సరే అని చెప్పి నాన్న రేపు ఉదయాన్నే మనం బ్యాంక్కి వెళ్దామని చెప్పాడు. నీ దగ్గర డబ్బులు ఎక్కడ అని అడిగితే, అదే నాన్న నేను డైలీ డిబ్బీలో డబ్బులు దాస్తున్నాను కదా, నా దగ్గర ఎంత ఉంటే అంతానో, సో ఆ డబ్బులు దాచే ఆ మనీ అంతా కూడా నేను సీఎం గారికి ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు అనమాట. అయితే వెంటనే వాళ్ళ నాన్న, అదేంటి నాన్న నీ కమింగ్ బర్త్డేకి మీ అమ్మ నీకు సైకిల్ కొనడం కోసం ఆ అమౌంట్ అంతా కూడా దాచాము, ఆ అమౌంట్ సైకిల్ కొనమని చెప్పింది, ఇప్పుడు నువ్వు మరి ఆ అమౌంట్ ఇచ్చేస్తే నీకు సైకిల్ అన్నాడు అనమాట. సైకిల్ ఏముందన్న, సైకిల్ లేకపోతే నాకు ఇప్పుడు ఏమి నష్టం అయిపోదు, ఓకేనా? సో ఈ అమౌంట్ ఎంత ఉందో లెక్క పెడదామని చెప్పి ఆ డిబ్బీ తీసి అమౌంట్ అంతా లెక్క పెడితే
3,800 3,800 రూపాయలు అందులో ఉన్నాయన్నమాట. అయితే వెంటనే నాన్న నాకు సైకిల్ కొందాం అనుకున్నావు కదా అంటే అవును నాన్న అన్నారనమాట. అంటే సైకిల్ 5,000 పెడితే కానీ రాదు కదా, ఇంకో ఈ 3,800 నువ్వు తీసుకుని నాకు 5,000 ఇచ్చి అన్నాడనమాట. సో వాళ్ళ నాన్న దానికి 1,200 కలిపి 5,000 ఇస్తే ఈ 5,000 పట్టుకెళ్ళి మనం సీఎం రిలీఫ్ ఫండ్కి ఇద్దాం అన్నాడు అనమాట. వెంటనే వాళ్ళ అమ్మ వచ్చి మరి నీ సైకిల్ సంగతి ఏంటి, నీ సైకిల్ చాలా ఇష్టం కదా అంటే సైకిల్ ఉంటే నేను ఒక్కడనే హ్యాపీగా ఉంటాను, నా ఒక్కడికే ఉపయోగపడుతుంది, కానీ ఈ అమౌంట్ పంపిస్తే నా వల్ల ఎంతో కొంత ఎవరో కనీసం 10 మందికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి వాళ్ళ అమ్మతో చెప్పాడనమాట. ఆ మాటలకి వాళ్ళ అమ్మ చాలా పొంగిపోయి వీడికి అన్నీ మా మామయ్య గారి లక్షణాలే, ఎప్పుడు కూడా వాడి గురించి వాడు ఆలోచించుకోడు, అవతల వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పి చాలా మురిసిపోయిందనమాట. అయితే నెక్స్ట్ ఎర్లీ అవర్స్లో వాళ్ళ నాన్నతో కలిసి బ్యాంక్కి వెళ్ళి డీడీ తీసి ఆ డీడీ తీసుకుని డైరెక్ట్గా కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ అడిగారు అనమాట. కాసేపు పోకుండా వెయిట్ చేయించి కలెక్టర్ గారు లోపలికి రమ్మన్నారు అనమాట. లోపలికి వెళ్ళి జరిగిందంతా చెప్పారనమాట. ఇలా మా సో అండ్ సో ఊరు ఈ తుఫాను బాధితుల కోసం మా అబ్బాయి ఇలా ఫండింగ్ ఇస్తున్నాడని చెప్తే దీపక్ తను చెప్పుకుంటూ వచ్చాడనమాట. సో వాళ్ళకి ఎంతో హెల్ప్ అవ్వాలి సార్ అని. అయితే ఈ న్యూస్ విన్న కలెక్టర్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అదే టైంలో కలెక్టర్ దగ్గర ఇంటర్వ్యూ కోసం వచ్చిన కొంతమంది పత్రికా వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ లోపలికి పిలిచి వాళ్ళందరూ ఎదుర్కొండా మన జిల్లా తరపున తుఫాను బాధితులకు చేసే మొట్టమొదటి సహాయం ఈ దీపక్ అనే అబ్బాయి చేతుల మీద జరుగుతుంది. సో మనందరం కూడా దీపక్ని ఇన్స్పైర్గా తీసుకుని మనకి తోచిన సాయం చేసి తుఫాను బాధితులకు హెల్ప్ చేయాలి. సీఎం గారి పిలుపుకి గౌరవం ఇచ్చి ముందుకొచ్చి ఈ చిన్న వయసులోనే ఎంతో గొప్పగా ఆలోచించిన దీపక్కి నా తరపున మన రాష్ట్రం తరపున చాలా ధన్యవాదాలు చెప్తున్నాను అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారనమాట. సో ఈ న్యూస్ వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్, టీచర్స్, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు అందరూ కూడా విన్నారనమాట. సో తన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా దీపక్ దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ అని చెప్పి చాలా బాగా చేసావు, చాలా మంచి పని చేసావు అని చెప్పి మెచ్చుకోవడం మొదలుపెట్టారనమాట. అలాగే ఇది చూపించి వాళ్ళ పిల్లలకి చూసారా దీపక్లా ఉండాలి, ఇలా ఎవ్రీ రూపీని వేస్ట్ ఖర్చు పెట్టకుండా మనం పెట్టే ప్రతి రూపాయికి ఒక ఖర్చు అంటూ ఉపయోగం అంటూ ఉండాలి. అది మనకి ఉపయోగపడమే కాదు మనతో పాటు 10 మందికి ఉపయోగపడాలి. సో సమ్టైమ్స్ కొన్నిసార్లు మన స్వార్థం కంటే కూడా ఎంతో కొంత అవతలవాడు సహాయపడాలనే మనం అనుకోవడం చాలా గొప్పది అని చెప్పి వాళ్ళ పిల్లలకి దీపక్ని ఎగ్జాంపుల్గా చూసి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా దీపక్ని స్కూల్లో వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ ప్రిన్సిపల్ కానీ వీళ్ళందరూ కూడా మొత్తం అసెంబ్లీ పెట్టి అసెంబ్లీ ముందు అందరూ కూడా కంగ్రాచులేట్ చేశారు, అభినందించారనమాట. సో దీపక్ ఎంత మంచి పని చేశాడు కదా. ఎస్, ఈ హెల్పింగ్ నేచర్ అనేది చాలా 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 రేర్ క్వాలిటీ అయిపోయింది ఈ రోజుల్లో. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు బిజినెస్ అయిపోయింది. సో వన్ థింగ్ కమింగ్ రేపటి తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బీ హెల్ప్ఫుల్. ఓకేనా? సో మనం అనేది చాలా ఇంపార్టెంట్. నేను అనే దానికంటే మనం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు తోచిన టైంలో మీకు తోచిన సాయం చేయండి, అది ఖచ్చితంగా ఏదో రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. ఓకేనా? సో ఇది మర్చిపోకండి. కన్ఫర్మ్గా మనమందరం కూడా దీపక్ లాంటి అబ్బాయిని ఇన్స్పైర్గా తీసుకోవాలి. ఇప్పటికే అలాంటి అబ్బాయిలు ఉన్నారు. ఓకే, సో ఇలాంటి విషయాల్ని ప్రోత్సహించే స్కూల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అలాంటి స్కూల్స్, అలాంటి కరెస్పాండెంట్స్ ఉన్నారు. సో ఎడ్యుకేషన్తో పాటు ఇలాంటి వాల్యూస్ అనేవి నేర్పే టీచర్స్ కానీ, ఎడ్యుకేషన్తో పాటు నలుగురికి సాయం చేయాలి చాలా ఇంపార్టెంట్ అని నేర్పే తల్లిదండ్రులకు కానీ, అలాగే మనం ఎంతసేపు నా హ్యాపీనెస్, నా టైంపాస్, నా లైఫ్ అని ఆలోచించుకునే జనాలు ఉండే ఈ రోజుల్లో నలుగురి గురించి ఆలోచించే అలాంటి స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా నా ఈ యూట్యూబ్ ఛానల్ తరఫున ఇలాంటి ఒక స్టోరీ చెప్తూ వీళ్ళందరికీ కూడా ఈ స్టోరీని డెడికేట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ కథ అందరికీ నచ్చిందా లేదా? సో మనమందరం కూడా దీపక్ ఇన్స్పైర్గా తీసుకోవాలి, దీపక్లా ఉండాలి. ఓకేనా? ఓకే మరి, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ ఇంకో కథ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఈ కథ వింటూ హాయిగా నిద్రలోకి జారుకోండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, like, share, comment and subscribe to Blooming Bhattacharya. Okay na? Signing off. Bye bye. Good night.